అండ్ అందరికీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అది రిజల్ట్ కన్ఫామ్ అయిపోయింది కదా. ఏమొచ్చింది? నవీన్ యాదవ్ గెలిచినాడని మనం ఫస్ట్ నుంచే చెప్పుకుంటున్నాం. దేనికంటే ఆయన లోకల్ పర్సన్, రూలింగ్లో ఉన్న పార్టీ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కొన్ని పనులు అవుతాయని దానికని గెలిచిండు. కానీ కొంత సోషల్ మీడియా కానీ ఇప్పుడు మన సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ కానీ ఈ విజయానికి కంప్లీట్ అపోజిట్గా ఉండే. ఎవరు సర్వే వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు చెప్పినట్లే. కానీ ఫస్ట్ నుంచి మనం అయితే చెప్తున్నాము నవీన్ అన్న గెలుస్తాడని పక్కా చెప్పినాం. అదే జరిగింది. నవీన్ అన్న చాలా సంవత్సరాల నుంచి ఓటమిలో ఉండి ప్రజాసేవ చేయడానికి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. 17-18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. కరెక్ట్ టైంన ఆయనకు ఈ విజయం దొరికింది అన్నకు. దానికి అందరికీ సంతోషం. అందరు దీనికి నవీన్ అన్నకు కృతజ్ఞతలు అది కాంగ్రెస్ చెప్పాల్సిందే. చాలా హంబుల్ మనిషి నవీన్ అన్న. ఇండిపెండెంట్గా వేసిన సెకండ్ ప్లేస్ వచ్చిందంటే ఆయన ఎంఐఎం తరఫున వేసినప్పుడు ఇండిపెండెంట్గా వేసిన సెకండ్ ప్లేస్లో వచ్చిండు. ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ తరఫున వేస్తే పక్క గెలుస్తాడు. అదే గెలిచాడు. ఇంకోటి కొంతమంది పనిపాట లేని మంది కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటిదంటే దొంగ ఓట్లు వేస్తే గెలిచిండు, పైసలు వంచితే గెలిచిండు, ఇది రౌడీ యూజన్ చేసి గెలిచిందంటున్నా. అరే ఈ ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే జూబ్లీహిల్స్లో 48% ఓటింగ్ నమోదైంది. ఇది జెన్యూన్ ఎట్లా అనుకుంటారు? పక్కా అట్లా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఎందుకంటే కొందరు ఓటు హక్కు వినియోగించని దుర్మార్గులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఓటు అమ్ముకున్నోడు అయినా ఓటు హక్కు ఇయ్యనోడైనా ఇద్దరు సేమ్, వాళ్ళకి పెద్ద తేడా లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే 100% పోలింగ్ నమోదైతేనే మంచి నాయకుడు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు వస్తాడు. ఆ ఓటింగ్ పర్సెంట్ 50%, 48% వచ్చినప్పుడు అది జెన్యూన్ కాదు. ఏ అభ్యర్థి అయినా గెలవడానికి ప్రయత్నిస్తాడు. నవీన్ అన్న కూడా అదే ప్రయత్నించాడు. కానీ తప్పనడానికి లేదు. ప్రతి పార్టీ అలాగే చేస్తుంది. కాబట్టి దాన్ని ప్రశ్నించడానికంటే ఈ విజయాన్ని ఎంజాయ్ చేయండి. ఈ కాంగ్రెస్ గెలిచినందుకు కాదు, నవీన్ అన్న గెలిచినందుకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైనా బీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటే దీన్ని డైజెస్ట్ చేసుకోండి. ఇది పార్టీ గెలుపు కాదు, నవీన్ అన్న గెలుపు అని ఎంజాయ్ చేయండి. జై నవీన్ అన్న, జై జూబ్లీహిల్స్, జై భీమ్.